వైసీపీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న అంబటి మురళీకృష్ణ గారు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దాదాపు 2,100 రూపాయలు పెట్టి సంగం డైరీలో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న మాట వాస్తవం. దానికి ఆయన ఏమంటాడు, 1650 కాడు నుంచి 1700 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. అది ధూళిపాల నరేంద్ర కుమార్ గారు దానికి లబ్ధి పొందే కార్యక్రమం చేస్తున్నాడు, ఆయన కొంత స్టాక్ చేస్తున్నాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. గత 5వ తారీఖున పొన్నూరు నియోజకవర్గం పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు అందరు కలిసి రైతుల గాడికి వెళ్ళి మీరు తక్కువ ధరకే మొక్కజొన్న అమ్ముతున్నారని తెలిసిందయ్యా, మీరు మాత్రం 1650కి 1700 రూపాయలకి అమ్మొద్దని చెప్పి మన మునుపల్లి గ్రామంలో కానివ్వండి, అలాగే మావినపల్లి గ్రామంలో కానీ చెప్పడం జరిగింది. ఆ క్రమంలో అక్కడున్న రైతులు కొంతమంది చెప్పారు, ఈ చుట్టుపక్కల అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దాదాపు 3600 బస్తాలని లెక్కలో అయితే వచ్చింది, వాళ్ళు కొనుగోలు చేసి స్టాక్ చేయడం జరిగింది. అక్కడున్న మన పార్టీ లీడర్లు రైతులతో కలిసి మనం అక్కడికి వెళ్తాం, గూడెం తెరిచి చూస్తే అక్కడ ఉన్న మాట వాస్తవం. 3600 బస్తాలు ఉండేవి. రైతులకు మోసం చేసి నువ్వు 1650 1700 రూపాయలకి కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా? దాంట్లో వైసీపీ జెండాలు ఉండయి, అది నీ గూడెం కాబట్టి అక్కడ జెండాలు ఉండయి అయ్యా, దానికి చెప్పు, నీ ఏం చెప్పు అంటే జెండాలు నీ కావంటావా, నువ్వు ఆ పార్టీ ఇన్ఛార్జ్ కాదంటావా? సరే నీదని తెలిస్తే నువ్వేమన్నావు, అక్కడ వచ్చారు, అక్కడ రైతులు వచ్చారు, కొంతమంది 2-3 రైతులు వచ్చారు, నా అయ్యని వచ్చారు. ఆ రైతులకు మనం ఏం చెప్పాం, ఏమయ్యా పెద్ద ఆయన 3600 బస్తాలు నువ్వు ఒకటే పండించావా, నీ కానప్పుడు నువ్వు ఎందుకు వచ్చావంటే కాదండి అంబటి మురళీకృష్ణ గారు మా బంధువులు, మా చుట్టాలు అన్నారు. అక్కడే బయటపడిపోయింది. అక్కడికి వచ్చిన కొంతమంది మహిళలకు చెప్పాం, అమ్మ మనం పోరాడుతుంది మీకోసం, రైతుల కోసం, మీకు గిట్టుబాటు ధర కావాలి, దాదాపు 2200 రూపాయలు మీకు ఆ ధర వచ్చింది, మీరు తొందరపడి అంబటి మురళీకృష్ణకి అమ్ముబాకండి అని చెప్పాము. అక్కడ ప్రజలు నమ్మారు, రైతులు నమ్మారు. అది నీదైతే రుజువు అయితే నువ్వు మన శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారి పాపకి గిఫ్ట్ గా ఇస్తావా అంటే నీ స్థాయి అదే అంటే నువ్వు గిఫ్ట్ గా ఇస్తే మనం తీసుకునే స్థాయిలో మనం ఉన్నావంటావు. నువ్వు మాకు చేయాల్సిన అవసరంలా. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి పనిచేసిన కొంతమంది లీడర్స్ ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతూ 21వ వార్డుకి చెందిన నయీం బాషా, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నాకు కొంత సాయం చేయని నీ కాడుకు వస్తే నువ్వు ఆయన ముఖం చూడటం కాదు, ఆయనకి వెళ్ళి పలకరించే ఇది కూడా లేదు నీ కాడ. ఒక మానవత్వంగా నీకు పార్టీకి పనిచేసిన ఎక్స్ కౌన్సిలర్ నయీం బాషా నీ పార్టీ లీడర్లు చెప్పారు సహాయం చేద్దామయ్యా అని చెప్పి, నువ్వు చేసావా? ఈ రోజు మా ధూళిపాల నరేంద్ర కుమార్ గారు చెప్తున్నా, దాదాపు 8 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అయ్యా నాకు ఖర్చు అయిందని చెప్పి ఒక అప్లికేషన్ తీసుకొస్తే ఆయన పార్టీని చూడలా, ఆ అప్లికేషన్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కి పెట్టారు. అది ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అంటే. నువ్వు రాజకీయం చేయి, చిల్లర రాజకీయం చేయబాక. ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మొత్తం తెలుసు, ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. ధూళిపాల వీరయ్య చౌదరి గారు ఒక పాల కేంద్రం ప్రెసిడెంట్ గా, చింతలపూడి ప్రెసిడెంట్ గా, పంచాయతీ ప్రెసిడెంట్ గా, శాసనసభ్యులుగా, ఒక మంత్రి వర్యాలుగా అంచెలుగా ఎదిగి వచ్చిన కుటుంబం నుంచి వచ్చారు మా ధూళిపాల నరేంద్ర కుమార్ గారు. దీనికి కులం అంట కడతావేంటయ్యా? నువ్వు మాట్లాడాల్సింది కరెక్ట్ కాదు, కులం గురించి మాట్లాడు బాక. నిన్న వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు, మనం కులం కోసమో పార్టీ కోసమో రాలా. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా నువ్వు దాదాపు 3600 బస్తాలు కొన్నావా లేదా, అది నిజమా కాదా? సరే, ఒక రైతు 3600 బస్తాలు ఎట్ట నిలబెడతాడు? మీరు ప్రభుత్వం కాడ నుంచి మీరు పర్మిషన్ తీసుకున్నారా? లేదే. ఆ ఊళ్ళోకి వచ్చాం మనం, రైతులకు తొందరపడు, మీరు అమ్ముబాకండి, అమ్ముతే మీరు నష్టపోతారు అంటే అక్కడ ఉన్న రైతులు చెప్పారు. దాదాపు 3600 బస్తాలు ఉండేయని చెప్పి. సరే, నిన్ను పట్టేయాలనుకుంటే అప్పటికప్పుడు మనం ఎంఆర్ఓ గారిని తీసుకుని వస్తాం కదా. అక్కడికి వెళ్ళినాక విషయం తెలిసింది, ఎంఆర్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశాం, ఆయనకు మెమోరల్ ఇచ్చాం. 2024 ఎన్నికల్లో నువ్వు మాట్లాడిన మాటల్ని బట్టే నీకు సరైన సమాధానం చెప్పారు. ఈ రోజు నువ్వు రాజకీయం గురించి, రైతుల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నోరుందని మాట్లాడితే మళ్ళీ 2029లో దీనికి సరైన సమాధానం చెప్తాం. రైతులందరికీ నమస్కారం. చెప్పిన తప్పుడు మాటలు మాత్రం వినబాకండి. నమస్తే.